అలాగే దేవుని పరిచర్యలో సేవ చాలా ప్రాముఖ్యమైనది. సేవ అనగా చావు. సేవ అంటేనే చావు. ఈ దినం అనేక మంది సేవకులు దేవుని పేరిట నిలబడగలిగారు, దేవుని నామములో వాడబడుతున్నారు. సేవ అనగా చావు. సేవ అంటేనే చావు అని ఫిక్స్ అయ్యి సేవకు సిద్ధపడి సేవకునికి మనం నిలబడాలి. ఈరోజు సేవ అనగానే మనం పోషింపబడాలి, మన జీవితాన్ని సెట్ చేసుకోవాలి, 4 రూపాయలు వెనకేసుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏదో ట్రైనింగ్కి వెళ్ళిపోయి మన కుటుంబానికి 4 కాసులు వెనకేసుకోవాలి అని సేవ చేస్తున్నారు కొంతమంది. కానీ సేవ అంటే చావు అనేది గుర్తుపెట్టుకొని దేవుని కోసం నేను చావడానికి కూడా సిద్ధమే అన్నంతగా ఆ కమిట్మెంట్ ఇచ్చుకొని ఆ పరిచర్యకి స్టార్ట్ అయ్యి మన చివరి శ్వాస వరకు ఆయనతోనే మనం పైన సాగించాలి. ఇది నిజమైన సేవ. ఏదో 4 రూపాయలు సంపాదించేసుకొని మా కుటుంబీకులు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, మా అమ్మ నాకే మా అన్నదమ్ములకి 4 కాసులు ఇచ్చేయాలి, వాళ్ళు బాగుపరిచారని ఈరోజు అనేక మంది ట్రైనింగ్కి వెళ్ళి ఆస్తులు వెనకేసేసుకొని వీళ్ళు చేస్తున్నారు. అది కాదు దేవుని సేవ. నువ్వు వెనకేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేకమైన ఆత్మల్ని. ఎందుకంటే మనం సత్యం తెలుసుకున్నాం, మనం సర్వసత్యం తెలుసుకున్నాం. అలాగే అనేక మంది మనతో కూడా పరలోక రాజ్యమునకు అడుగు పెట్టేలాగా వారి కోసం మనం మోకరిల్లి ప్రార్థించి మన వెనకే వేసుకోవాల్సింది ఏంటంటే 4 రాళ్ళు వేసుకోమని కాదు, మన అనుమానం ఉండాల్సింది ఆ 4 ఆత్మలు, అనేకమైన ఆత్మలు. ఆత్మలు ఎవరి కోసం? దేవుని కోసం. ప్రతి మనిషి సంఘములో కట్టబడిన తర్వాత అనుకుంటే అది పెద్ద పాపం. అన్నిటికన్నా అది చాలా పాపం. నీకు సువార్త తెలుసు, కానీ అది నీ మనసులోనే ఉంచుకోకూడదు. సువార్త నీవు తెలుసుకొని సువార్తలో నీవు బాగుపడి దేవుడిని ఎరిగిన తర్వాత ఆ సువార్త నీ మనసులోనే దాచుకోకూడదు. ఇంకొక వ్యక్తికి నువ్వు చెప్పాలి, అదే పాపం. సువార్త నీకు తెలిసిన ఏ మనిషితో పంచుకోకపోవడమే పాపం. నీకు నిజమైన సువార్త తెలిసింది, ఇంకో మనిషితో నువ్వు పంచుకోవాలి. అయ్యో నేను రక్షించబడిపోయానులే, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయానులే, పరలోక రాజ్యంలో నేను అడుగు పెట్టేస్తానని స్వార్థ బుద్ధితో మనం ఉండకూడదు. నాకులాగే ఇంకా ఆత్మను నేను దేవుని చేతులకు అప్పగించాలి అనే మైండ్ సెట్ మనకు ఉండాలి. అదే పరిశుద్ధమైన జీవితం మనం. దేవుడు రేపు తీర్పు దినంలో మనల్ని లైన్గా నిలబడతాడు. స్కూల్లో మనల్ని మీ అందరు మోకాళ్ళు వేయండి, గోడ కుర్చీ చేయండి, మీ అందరు లైన్గా నుంచోండి అని స్కూల్లో టీచర్లు ఏ రీతిగా మనల్ని నిలబెడుతున్నారో దేవుడు కూడా అలాగే నిలబెడతాడు. నీ జీవిత కాలంలో నేను నీకు ఇచ్చిన టైమింగ్లో నువ్వు ఒక్క ఆత్మని కట్టావా? ఒక్క ఆత్మకైనా సువార్త చెప్పావా? అసలు సేవ గురించి, పరిచర్య గురించి, ఏసై గురించి తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి డైరెక్ట్ తెలిపే. కానీ నీకు తెలుసు కదా, ఆత్మల విలువ నీకు తెలుసు, ఏసై విలువ నీకు తెలుసు, పరిచర్య విలువ నీకు తెలుసు. కానీ ఒక్క ఆత్మతో కూడా నీవెందుకు షేర్ చేసుకోలేదు? అక్కడ అడుగుతాడు, నీ వల్ల ఎన్ని ఆత్మలో ఇక్కడ తీసుకొచ్చావు, ఎంతమందిని నీవు రక్షించావు, ఎంతమందిని రక్షించి ఇక్కడ నా రాజ్యంలోకి తీసుకొచ్చావు అని అడిగినప్పుడు ప్రభువా ఆ ధైర్యంగా నిలబడి, ప్రభువా నేను 50 మందిని తెచ్చాను, ప్రభువా నేను 100 మందిని తెచ్చాను, ప్రభువా అయ్యా నేను కొంచెమే తెలుసు కనుక ఒక్క ఆత్మ తెచ్చాను ప్రభువా. ఆ చెప్పుకునే ధైర్యం నీకుందా? ఆ ధైర్యం నీకు ఉండాలి. కానీ ఈ రోజున పరిచర్య చాలా మూలకెళ్ళిపోతుంది. అపవాది గారి మాటలో చాలా ఎత్తున లోకానికి బయటపడుతుంది. కాబట్టి ఈరోజు సేవ అనగా చావు. దాన్ని వాక్యంలో చూసుకోవాలి మనం ఒకసారి. మత్తయి 4వ అధ్యాయం, మత్తయి 4వ అధ్యాయంలో చూసుకుని, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 10 వరకు, 1 నుంచి 10 వరకు చూసుకుంటే కనుక
అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యం కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కనుక ఆ శోధకులు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు దేవుడి సమాధానం ఏమిచ్చాడంటే అక్కడ అపవాది గారు ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారి పరిచర్యలో ఆయన సేవ ప్రారంభించాడు. ఆయన సేవనే ప్రారంభించాడు. యేసుప్రభు వారు పరిచర్యకు వచ్చింది 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన పరిచర్యకి అప్పగించుకున్నాడు. అప్పటి వరకు యేసుప్రభు వారికి పిలుపు రాలేదు, దేవుని పిలుపు అందలేదు. దేవుని చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. పిలుపు వచ్చింది 30 సంవత్సరాల వయసు కలిగినప్పుడు యేసుప్రభు వారి పరిచర్య పిలుపు వచ్చింది. అయితే ఈ 30 సంవత్సరాలు యేసుప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? యేసుప్రభు వారి తండ్రి ఒక కార్పెంటర్, చెక్క పని చేయవాడు. అయితే ఈ 30 సంవత్సరాలు కూడా ప్రభు తండ్రి చెప్పినట్టుగా నాన్నగారు కార్పెంటర్ కనుక మంచాలు, పీటలు, స్టూళ్ళు, చెక్క స్టూళ్ళు ఇవన్నీ ఆర్డర్లు వచ్చాయి తండ్రి గారికి. అలా యేసుప్రభు వారి నాన్నగారు అవన్నీ కూడా తయారు చేసినప్పుడు, నాన్న ఇదిగో తయారు చేసావు, పలానా ఇంట్లో ఇచ్చిరా, నాన్న ఇదిగో పలానా ఇంట్లో ఇచ్చేసిరా, పలానా ఇచ్చిరా అంటే యేసుప్రభు వారు ఎక్కడ కూడా, నేను దేవుడిని అయి ఉండి ఈ చెక్క నేను ఇచ్చి రావాలా, నేను దేవుడిని అయి ఉండి ఈ బల్లలు నేను ఇచ్చి రావాలా అని ఎక్కడ యేసుప్రభు వారు ఎక్కడ కూడా అసూయపడలా, అహాన్ని చూపించలా. అలాగే తండ్రి గారు అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్పినట్టుగానే పలానా వాళ్ళ ఇంట్లో బల్ల ఇచ్చి రమ్మంటే ఇచ్చాడు, పలానా వాళ్ళ ఇంట్లో మంచం ఇచ్చి రమ్మంటే ఇచ్చాడు, పలానా వాళ్ళ ఇంట్లో పలానా వస్తువు ఇచ్చిరా అంటే ఇచ్చొచ్చాడు. అది దేవుని లోబడితనము. ఈ దినం మనం లోబడుతున్నామా? లేదు. ఈ 30 సంవత్సరాల పరిచయకు వచ్చిన తర్వాత అయితే యేసు ప్రభు వారి ద్వారా అనేకమైన అనేకమైన జనము కట్టబడతారని యేసు ప్రభు వారు బాలుడిగా బయటకు వచ్చిన తర్వాతే రాజు ఏం ఆజ్ఞాపించాడు? ఈ కుమారుణ్ణే కాదు, పుట్టిన ప్రతి మగ శిశువుని చంపేయమని ఆజ్ఞ వేశాడు. ఎందుకని? యేసు ప్రభు వారి వల్ల అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి, అనేకమైన సేవ జరుగుతుంది, అనేకమైన ఆత్మలు కట్టబడతాయనే ఉద్దేశంతో అపవాదిగాడు బాలుడిగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు తీసి పాడేయాలి, ఈ మొక్క పెద్దది అవ్వకూడదు, ఈ పరిచర్య పెద్దది అవ్వకూడదు అని ప్రయత్నం చేసి యేసు ప్రభు వారిని చంపేయడానికి ట్రై చేశాడు. అయినా కూడా దేవుని చిత్తం వేరే ఉంది కనుక అది రాజుగారి వల్ల కాలేదు. ఆ రీతిగానే మోషే ద్వారా ఎంత పరిచర్య ఉంది, చాలా పరిచయం ఉంది. అనేక ఇశ్రాయేలు ప్రజలు అనేక లక్షల మందిని విడిపించగలిగాడు. ఎందుకంటే ఆ మోషే ద్వారా ఎంతో పరిచర్య ఉంది. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపమని మీ కుమారులందరూ చంపేమని అంటే మోషే వాళ్ళ అక్క ఒక పెట్టిలో పెట్టి, ఒక చక్కని పెట్టి నదిలో వదిలేస్తుంది. వదిలేయగానే ఒక రాజుగారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ నదిలోంచి ఆ పెట్టి తీసుకొచ్చి ఆ బాలుడిని చూసి పెంచి పెద్ద చేస్తారు. అయితే నిజం తెలుసుకున్నాక తాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా రాజుగా పెరిగిన తాను బానిస కుటుంబీకులని తెలుసుకొని మళ్ళీ బానిస కుటుంబానికి వెళ్ళిపోయి దేవునికి లోబడిపోయి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజల్ని అనేక మందిని రక్షించగలిగాడు. కాబట్టి అపవాదిగా మోషే చిన్న పిల్లవాడైనప్పటికే చంపేయమన్నాడు. ఎందుకంటే అతని ద్వారా చాలా సేవ ఉంది, అతని ద్వారా అనేక మంది మనుషులు రక్షించబడతారనే ఉద్దేశంతో చంపాలని అపవాదిగా ట్రై చేశాడు. మరి ఇదే మనం మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత నడిపించాడు, కనాను దేశానికి ఎంత నడిపించాడు, ఎన్ని లక్షల మందిని రక్షించడానికి ఆ మోషే కారకుడయ్యాడు. అదేవిధంగా యేసు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు చంపేమని ఆర్డర్ వచ్చినప్పటికీ జీవింపజేశాడు. ఎందుకని? ఆయన ద్వారా అనేకమైన ఆత్మలు కట్టబడతాయని. ఇదిగో రక్షకులు, లోక రక్షకులు, ఇదిగో నేను దావీదు పట్టణంలో మీ కొరకు లోకరక్షకులు పుట్టి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది, దేవదూతలు చెప్పారు.
ఎందుకంటే మనం రక్షించడం వరకే అనేకమైన ఆత్మలు యేసుప్రభు వారు కడతారని చెప్పి చంపడానికి తెలిసింది. ఈ వాక్యంలో చూసుకుంటే పెద్ద యేసుప్రభు వారి పరిచర్యకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల పరిచర్యకి వచ్చిన తర్వాత ఈ అపవాది గారు ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను. ఎందుకు నువ్వు ఆకలి పడుతున్నా? ఎందుకు? చక్కగా నువ్వు రాళ్ళు మార్చుకొని తినగలే దేవుడు శక్తిమంతుడు, తిను నువ్వు దేవుడు అయితే అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? దేవుని మాటలో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన కాదంట, దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట వలన. ఆయన అంటున్నాడు, నా మాట నిత్య జీవముకు మార్గము. 100% ఆయన మాట మార్గం, జీవ మార్గం. జీవ గ్రంథంలో నీ పేరుందా? ఉంటే ఆయన నీకు జీవ మార్గంగా ఎన్నుకోబడతాడు. అదేవిధంగా ఇంకో మాట ఏంటంటే, అపవాది గారు పరిశుద్ధ పట్టణంగా ఆయన తీసుకొని పోయి దేవాలయ స్థితిలో ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు కిందకి దుముకు. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించడం, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినది ఆయనతో చెప్పాను. అందుకే యేసుప్రభు వారు అంటున్నాడు, అపవాది ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు దూకవయ్యా, దూకు. నువ్వు దూకితే ఆ దేవతలు నీ కాళ్ళు నేల కంటకుండా పట్టుకుంటారు కదా, ఎందుకు నువ్వు దూకొచ్చు కదా అన్నాడు. అయితే యేసుప్రభు వారు చెప్పిన మాట సమాధానం ఏంటంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయనని తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ మహిమయో నీకు చూపి సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటి నీకు ఇచ్చేదను అంటున్నాడు. యేసుప్రభు వారు అంటున్నారు, యేసు ఆయనతో ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని 3 చోట్ల ఏం చెప్తున్నాడంటే, రాళ్ళను రొట్టిగా మార్చుకొని తిను, నీ సత్తా ఉంటే అని సవాలు ఇస్తున్నాడు అపవాది గారి దేవునికి. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నువ్వు కిందకి దూకు, నీకేమవ్వదు, దేవదూతలు ఎత్తు పట్టుకుంటారు కదా అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఈ రాజ్యాలని నీకు ఇస్తాను అంటున్నాడు. అపవాదిగా చూడండి, యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి చంపుట కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇది సేవ, ఇది సేవ. ఈ సేవ అంటే యేసు ప్రభు వారు పుట్టింది మన కొరకే, మరణించింది మన కొరకే. ఎందుకు మరణించాడు అంటే ఆయన సేవ చేస్తున్నాడు కనుక, సేవ చేస్తున్నాడు కనుక ఆయన మరణించాడు. సేవ చేస్తున్నాడు కనుకనే ఆయనకి చావు దినం వచ్చింది, తీర్పు దినం వచ్చింది, మరణం వచ్చింది, సిలువలో ఎక్కబడినాడు. ఎందుకంటే సేవ చేయడం. అలాగే దైవజనుల గురించి మాట్లాడుకుంటే కనుక, దైవజనులు గొప్ప దైవజనులు, నాకు ఇష్టమైన దైవజనులు. వాక్యంలో నేను మారి మనసు మొదలడానికి మా యొక్క ఆత్మీయ తల్లి గారు ఆ యొక్క దైవజనుల వాక్యాలు వినమంటే నేను విన్నాను, ఎంతగానో నన్ను బలపరిచినాయి. ఆ రీతిగా నేను జోషికి కొన్ని మాటలు చెప్పాను. ఆ దైవజనుల మాటలు విని జోషి చాలా కట్టబడతాడు. యేసు ప్రభు వారిని మనం డైరెక్ట్గా చూడలేదు, కానీ ఆయన చూస్తే యేసు ప్రభు వారిని చూసినట్టే అలాంటి దైవ సేవకుడు. ఆ నెమ్మది, ప్రేమ, దేవుని ప్రేమ అటువంటిదో ఆయన కూడా అదే సేవ. అటువంటి సేవ దైవజనుడు గొప్పదైనట్టే. అలాగే ఆ యొక్క సేవకుని మేము ఫాలో అయ్యాం, చూసాం. అటువంటి స్వభావానికి కొద్దిగా మేము మారబడుతున్నాం. అటువంటి గొప్ప దైవ సేవకులు అనమాట అయ్యగారు, సురేష్ అయ్యగారు దైవజనుడు, గొప్ప సేవకులు. ఆయన జీవితం సేవకి ఆయన వచ్చిన సేవకు సమర్పించుకున్నప్పుడు ఆయన తినటానికి అన్నం కూడా ఉండేది కాదంట. అన్నం ఉండేది కాదు, వండుకుంటానికి ఏమి ఉండేది కాదు, ఛార్జీకి డబ్బులు కూడా ఉండేవి కదంట. చివరికి ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు, చెప్పులు ఉండేవి కాదంట. చెప్పులకి పిన్నిసులు పెట్టుకొని ఆ తెగిపోయిన చెప్పులతోనే ఛార్జీకి డబ్బులు ఉండేవి కదంట. ఛార్జీ డబ్బులు లేకుండా అలాగే పరిచర్యలో ముందుకు అలాగే నడుచుకుంటూ చెప్పులకి పినిసులు పెట్టుకొని ఊళ్ళంతా పరిచర్య చేసేవాడంట. మంచి చెప్పులు కొనుక్కోవడానికి లేదు, మంచి ఆహారము తినడానికి లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒక దినమున ఈయన బాధపడింది, ప్రభువా నేను చాలా దూరాలు వెళ్తున్నాను, పరిచర్యకి ఎలా వెళ్ళాలో
నీవే నాకు సమాధానం కలుగు చేయి ప్రభు అనగా కొద్ది రోజులకి ఒక డొక్కు సైకిల్ ఆయనకి ఇచ్చాడంట. ఆ దేవుడు కలుగు చేశాడంట, ఒక డొక్కు సైకిల్ కలుగు చేశాడు. అయితే ఆ డొక్కు సైకిల్ మీదే కొద్ది రోజులు పరిచయం తీసుకున్నాడు. ఆ సైకిల్ని రోజు తుడుచుకునేవాడంట, బంగారంలాగా చూసుకునేవాడంట, తుడుచుకునేవాడంట. అమ్మ ఇది నా సైకిల్ అని చెప్పి చక్క తుడుచుకొని పరిచయకి వచ్చాడు. ఒకరోజు రాత్రి కాలం ముందు ఆ సైకిల్ని ఒక దొంగ వెతికిపోయాడు. అది కూడా ఏంటి, ఆయనకి ఎంతగానో ఆ సైకిల్ ఉపయోగపడుతుంది సేవలో. కానీ ఆ సైకిల్ కూడా దొంగ కన్ను వేసాడు. ఆ కన్ను ఆ సైకిల్ మీద పడింది, ఆ సైకిల్ దొంగిలించబడింది. పరిచయం పాపం బ్రేక్ అయింది. అయినా సరేలే ప్రభువా, అయ్యా నువ్వే ఇస్తావులయ్యా, నువ్వే ఇస్తావని చెప్పి ఓపికతో సేవని ముందుకు కొనసాగిస్తుండగా దేవుడు మళ్ళీ ఒక పాత స్కూటర్ని ఇచ్చాడు. సంఘంలో ఒకరు, అయ్యా పాస్టర్ గారు మీరే వాడుకోండి అని చెప్పి ఒక పాత స్కూటర్ ఇస్తే అది అయ్యగారు బాగు చేయించుకొని పరిచయం తిరుగుతుండగా ఎప్పుడైతే ఈ అయ్యగారు ఆ స్కూటర్ని నీట్గా చక్కగా అందంగా ఏరి పేరు లేకుండా నీట్గా బాగు చేయించుకున్నాకో వీడికి కన్ను కుట్టింది, ఇచ్చిన వాడికే కన్ను కుట్టింది. కుట్టాక అంటాడే పాస్టర్ నా బండి నాకు ఇచ్చేయి అన్నాడు. అయితే అయ్యా తీసుకోయ్యా. అదే మనం అయితే ఏం చేస్తాం, ఎలా నేను బండి అంత నీటికి బాగు చేసుకుంటే నువ్వు తీసుకెళ్తాం. కానీ దైవజనుడు కనుక ఆయన అన్న మాట ఏంటంటే తీసుకెళ్ళయ్యా అన్నాడు. ఆ బండి పోయింది. తర్వాత పరిచయకి ఆయనకి ఒక పాత కారు దేవుడు ఇచ్చాడు. సైకిల్ మొదలుపెట్టాడు, బండి మొదలుపెట్టాడు. అదేవిధంగా పాత కారు ఇస్తే అది కూడా కొద్ది రోజులు పని స్టార్ట్ అయ్యి కొంత దూరం తోసుకొని వెళ్ళి పని చేయక ఇబ్బంది పడి సంఘస్థులు పాపం అయ్యగారితో ఉండే బిడ్డలు బ్రదర్స్ అందరూ కూడా కారు కొంచెం దూరం తోయటం స్టార్ట్ అవ్వక ఇంజిన్ అక్కడ ఆగిపోవటం, మళ్ళీ పరిచయం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం, బస్సుకి అలాంటి కారు ఇబ్బంది పెట్టింది. అలాగే ఒక సంఘానికి వచ్చే బ్రదర్స్ సిస్టర్ ఇద్దరు వాళ్ళు దంపతులు కొత్త కారు కొనుక్కున్నారంట. కొనుక్కుంటే అయ్యగారి కారుతో మరి మా ఇద్దరికి ఎవరికి డ్రైవింగ్ కాదు, మీరే ప్రేర్ చేయండి, ప్రేర్ చేసి మరి మీరే కారు చేయాలంటే అయ్యగారికి కారు రాకపోతే ఎట్లాగమ్మా కారు అలా స్టార్ట్ చేయాలని అడిగారు. ఇలా తాళం తిప్పమన్నాడంట. తిప్పారు. ఎలా మరి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే గేర్ వేయాలన్నారు. గేర్ వేసుకొని చక్కగా డ్రైవింగ్ చేసేసారు. ఇదంతా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని మైండ్ సెట్ కలిగి ఉంది కనుక అది ఫస్ట్ టైమే కారు ఎవరైనా తోలేస్తారా? భయం వేసి దేవుని బుద్ధి సరిపేస్తాడు. సైకిలే మనకు ఫస్ట్ టైం తోడడం, పక్కతో కుదరకుండా 10 సార్లు పడాలి. కానీ కారే నడిపేశాడు. అది దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన గొప్పతనం. చావు వరకు వెళ్ళిపోయాడు పరిచర్య. చివరికి ఎన్నో రోజులు ఆత్మల కోసం, ఈ రోజు ఒక అన్న కోసం, ఒక తమ్ముడి కోసం, ఒక భార్య కోసం, ఒక కొడుకు కోసం మోకరించి ఏడ్చే సంఘస్థులు ఉన్నారా? వారికి వారే అమ్మో నా భర్త అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యో మా ఆవిడని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అయ్యో నా కుటుంబ సభ్యులని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? మోకరించి గంటలు. కానీ ఒక దైవ సేవకుడు ఆత్మల కోసం గంటలు ఏడ్చి ఉపవాసాలు ఉండి ఆయన 2 కిడ్నీలు కొట్టేసి. ఉపవాసాలు ఎవరి కోసం ఉండాలండి? ఆయన తాను కోసం బ్రతకాలనుకున్నాగా, యేసయ్య కోసం చావుకు తెగించి, రోగాలకు తెగించి ఆయన పరిచయకు వచ్చి యేసు ప్రభు సేవ చేసి ఈ రోజున రామకొండలో అనేకమైన ప్రజలు, అనేకమైన సేవలు, అనేకమైన దైవజనులు ఆయన సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే సేవ అనగా చావు. తాను ఆకలికి చంపేసుకున్నాడు. తనకు తాను ఉపవాసాలు ఉండి పేగులు కొట్టేది. అయితే ఆ సేవకుడు ఒకరోజు మీటింగ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన మామూలుగా మంచంలోనే ఉంటాడు, మంచంలోనే పేషెంట్ పడుకోబెడతారు. ఎప్పుడైతే మెసేజ్ చెప్పడానికి స్టేజీ మీద దగ్గర నిలబెడతారో ఆకుండా 2-3 గంటలు, నేను ఎలా మాట్లాడుతాను, ఆకుండా 2-3 గంటల మెసేజ్ చెప్తాడు. ఎందుకంటే ఆ స్పిరిచువల్ అభిషేకం ఆయన అలా తాకిద్ది. మామూలుగా మంచం మీదే ఉంటాడు, నుంచోలేడు. అట్లాంటిది ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తాడో ఇలా నుంచోని టగడగడగ 3 గంటలు మాట్లాడతాడు. మళ్ళీ ఎప్పుడైతే వాక్యం అయిపోతే వెంటనే పడిపోతాడు. ఆయన బట్టలు తొడగాలి, రూమ్లోకి తీసుకెళ్ళాలి, పడుకోబెట్టాలి. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తున్నాడో బలిపీఠం దగ్గరికి స్ట్రాంగ్గా తనకు తాను నిలబడుతున్నాడంటే దేవుని అభిషేకం. తనకు తాను చంపుకున్నాడు. అదేవిధంగా దైవజన యేసన్న గారు
సేవకు సమర్పించుకున్నాడు. నోటంటే రక్తం కారుతుంది, చావుకు దగ్గరలో ఉన్నాడు. అయితే దేవుడు దర్శించి, నా కుమారుడా నీవు నా కాలు మోయి నా శిలువను ఎత్తుకొని నవ్వు అనగానే యేసయ్య గారు వెంటనే లోబడి కుటుంబంలోంచి బయటకు వచ్చి సపరేట్గా వచ్చేసి సేవకి ఎంతగానో వాడపడ్డాడు. ఎంతగా వాడపడ్డాడంటే ఆయన ట్రైనింగ్ వెళ్ళిన చోట, ఆయన ట్రైనింగ్ వెళ్తే మెట్ల కింద ఇచ్చారంట రూమ్. మెట్ల కింద ఆయన స్నానమే చేయాలా, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఆయన బ్యాగ్లే పెట్టుకోవాలి. అదే మెట్ల కింద రూమ్ ఇచ్చారంట. 4-5 కిలోమీటర్లు వెళ్ళి 2 కావిడి మీద పెట్టుకొని 3 డ్రమ్ములు నీళ్లు పట్టాలంట. 4వ స్టేజ్ పైన ఈ నీళ్ళన్నీ నింపాలంట. 4 డ్రమ్ములు 5 డ్రమ్ములు నీళ్ళు నింపాలంట. 4 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి తేవాలంట. దైవజనుల నేసన్ గారు అదే మనమైతే బాబోయ్ ఇది నాకెందుకు బాబు ఈ శాఖలు అని చెప్పి పాడిపోయించాను. కానీ యేసన్న గారు అంతగా లోబడి అన్ని కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి వచ్చి తెచ్చి అక్కడే ఆ ట్యాంకులు ఆ డ్రమ్ములు నీళ్ళు నింపేవాడంట. ఒకరోజు అక్కడ ఒక పాత సైకిల్ ఉంటే వాళ్ళకి తెలియకుండా ఉంటే ఆ సైకిల్ తీసుకొని వెళ్ళి ఆ సైకిల్ మీద తెచ్చాడంట నీళ్లు. ఆ సైకిల్ మీద నీళ్ళు తెస్తే పైనుంచున్న సేవకులు చూసి సార్ నా అన్నారు, నీళ్ళు ఎలా తెచ్చావన్నారు. అయ్యా సైకిల్ మీద తెచ్చానా, నేను సైకిల్ వేసుకెళ్ళమని అనలేదు కదా, నువ్వు నడుచుకొని తేవాలి, సైకిల్ మీద తెచ్చావు అంటే టెస్ట్ అయింది. యేసు ప్రభు అంతగా నలకొట్టాడు, అంతగా టెస్ట్ చేశాడు. ఒకరోజు టైఫాయిడ్ జ్వరం దుప్పటి కింద పట్టుకుని వణికిపోతుంటే అరే బాబు నువ్వు ఇలా సైకిల్ మీద నీళ్ళు తెచ్చే లెక్క అయితే అలా అయితే ఇబ్బంది, నిన్ను పంపించేస్తావు, మేము చెప్పినట్టు చేస్తే నువ్వు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉంటావు, లేకపోతే నేను పంపించేస్తావంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు జ్వరంగా ఉంది, నేను అందుకనే సైకిల్ వాడుకున్నానయ్యా, లేకపోతే వాడేవాడిని కదా. నీకు జ్వరంగా ఉన్నా ఏదన్నా సరే నీవు నీళ్లు తేవాల్సింది ఎలాగంటే కాడి భుజం మీద నువ్వు మోసుకురావాలి, పైన ట్యాంకులో నీళ్ళన్నీ నింపాలి అంటే ఆ టైఫాయిడ్ జ్వరంతో వణుక్కుంటానే వెళ్ళాడు. కానీ ఆస్తిపరుడు యేసన్న గారు ఆస్తిపరుడే, చక్కగా మిల్లులు ఫ్యాక్టరీలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఆయన ఉండగలడు. నాకెందుకు వచ్చిందిరా ఈ కర్మ, నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, నాకేంటి ఈ పని అని అనుకుంటే ఆయన నాకెందుకు వచ్చింది, నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఇలాగ అయ్యాను అని కనుక ఆయన అనుకొని ఉంటే అనుకోరా. కానీ అలా దైవజనులు 4-5 కిలోమీటర్లు నువ్వు భుజం మీదే నీళ్లు తేవాలి అంటే ఆ భుజం మీదే నీళ్లు తీసుకొచ్చాడు. లేకపోతే బాబోయ్ నాకు ఈ సేవ వద్దు పాడొద్దు, ఎందుకుగా నేను సేవ చేయడం, నాకు అంత అవసరం లేదు, ఈ టైఫాయిడ్లో కూడా కనీసం జాలి లేకుండా అయ్యగారు నన్ను నీళ్లు తెమ్మంటాడా, సైకిల్ వేసుకెళ్తా పెద్ద తప్పాలి ఎదురు తిరిగేవాడు. కానీ దైవజనుడు చావు, సేవ అనగా చావు, ఆ చావుకు సిద్ధపడి దైవజనుడు ఏమంటున్నాడంటే తీసుకొచ్చాడు. 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి భుజం మీద పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చాడు. ఈ దిన వాక్య సారాంశం ఏంటంటే సేవలో దేవునికి చాలా ఎదురైంది. స్టార్టింగ్ ఏమంటున్నాడు, అపవాది చేత శోధించబడ్డాడు, ఈ కాలం రొట్టిగా మార్చుకొని నువ్వు తిను అంటున్నాడు. అదేవిధంగా నీవు పైనుంచి దూకు, దేవతలను పట్టుకుంటారు కదా అంటున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు, నా కాళ్ళకు మొక్కు, ఈ రాజ్యాలని నీ సొంతం చేస్తానంటున్నాడు. కానీ ఎక్కడికి దేవుడు లోబడాల. అందుకని ఈ దినమ సేవ అనగా సేవ అంటే చావు, దానికి సిద్ధపడాలి. సేవ అంటే చావు కనుకనే దానికి మనం సిద్ధపడాలి. మనం సంపాదించేసుకోవటాకో ఎదగేసుకోవటాకో కానీ ఈ సేవా జీవితం దేవుని కొరకు అనేకమైన ఆత్మలను స్థాపించడం, నిర్మించడం, ఆయన రాజ్యంలో అడుగు పెట్టడం ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతను కలుగు చేయడమే సేవ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అనేక మంది సేవకులు మన మధ్య నిలబడి ఉన్నారు. అనేకమైన ఆత్మని కట్టుబడికి ఎంతో ప్రాధాన్యపడి మోకాళ్ళకు జీవితం కలిగి అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని నిర్లక్ష్యపరచక దేవుడే ఆయన అప్పగించుకున్నాడు మన కోసం ఎంత సేవ చేసి. మోషే కూడా తాను అప్పగించుకున్నాడు సేవ చేయడం కొరకు. కాబట్టి సేవ చేయడం ప్రతి ఒక్కరు లేవనెత్తబడ్డారు దేవుని. కాబట్టి ఆత్మలు దేవునికి లోబడి సేవకు లోబడితే పరలోక రాజ్య వారసులుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవున ప్రతి ఒక్కరు పరలోక రాజ్య అర్హులుగా మనం ఉందాం. అనేక మందికి సువార్త చెబుదాం, అనేక మందిని పరలోక రాజ్య అర్హులు వారసులుగా నిలుపుదామని దేవుని మాట ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.